వ్యవసాయం పరిశ్రమలు. ఇప్పుడు వ్యవసాయ పరిశ్రమ అన్నారు. మానవుడు సంచార జీవనం నుండి స్థిర జీవనం ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి ఏం చేస్తున్నాడు? పంటలను పండించడం అనేది ప్రారంభించాడు అనే విషయం మనం చెప్పుకోవచ్చు. లేదా సంచార జీవనం నుండి స్థిర జీవనం ఏర్పాటు చేసుకున్న తర్వాత వ్యవసాయం అనేది ప్రారంభించాడు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. రైట్, సరే, బాగుంది. ఇప్పుడు అసలు వ్యవసాయం అంటే ఏంది? పొలాన్ని దున్ని పంటలు పండించడాన్ని ఏమంటాం మనం? వ్యవసాయం అని అంటాం. అవునా కదా? రైట్, పక్కన పెట్టేసి ఇప్పుడు ఆధునిక కాలంలో అంటే క్రమేణా కాలం మారే కొద్దీ సో ఇప్పుడు వ్యవసాయమే కాకుండా దానికి అనుబంధ రంగాలైనటువంటి పౌల్ట్రీ, అదేవిధంగా డైరీ ఫామ్, అదేవిధంగా ఉద్యానవనాలు అంటే తోటలు పెంచడాలు, ఇవన్నీ కూడా వ్యవసాయంలో అనుబంధంగా చేయడం జరిగిన విషయాన్ని మనం చెప్పవచ్చు. చూడండి, ఆ కాలక్రమేణా ఏం చేశాడు? పంటలు పండించడంతో పాటు మొక్కలు పెంచడం, పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపల పెంపకం. ఇప్పుడు చేపలు మత్స్య, దీన్ని ఆక్వాకల్చర్ అంటాం. పౌల్ట్రీస్, పశువుల పెంపకం, మొక్కల పెంపకం అంటే ఉద్యానవనాలు. అంటే ఈ 4 రకాలమైనటువంటివి కూడా వ్యవసాయ అనుబంధ రంగానికి కింద తీసుకోవడం జరుగుతున్న విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. సరే, బాగుంది. తర్వాత ఇక్కడ కొన్ని వృత్తులు కూడా ఏం చేస్తామంటే మనం వ్యవసాయ కిందే గణిస్తారు. అంటే భారత జనాభా ఆర్థిక గణాంకాల వివరాల ప్రకారం చూస్తే ఇక్కడ ప్రాథమిక వృత్తిగా వ్యవసాయ పరిధిలోకి వేటాడేవాళ్ళు, అప్పుడు వేటాడే ఆహారం తెచ్చుకునేవాడు వేటని. మరి అదేవిధంగా దుంపలను తవ్వుకొని సేకరించుకొని తెచ్చుకునేవాడు. దుంపలు అరణ్యాల్లో దుంపలు ఉంటాయి, ఆ దుంపల సేకరణ. ఓకే, రైట్. సో అదేవిధంగా మనం చూస్తే వేట, ఇవన్నీ కూడా ఏమైంది అని అంటే రైట్, ఓకేనా? రైట్, ఇవన్నీ కూడా ఏమైనాయి? సో వ్యవసాయ వృత్తుల కింద, ప్రాథమిక వృత్తుల కింద రావడం జరిగింది. మనకి ఇక్కడ ఎలాంటి ప్రశ్న ఇచ్చింది? ప్రాథమిక వృత్తి వ్యవసాయ పరిధిలోకి ఈ క్రింది ఏ వృత్తులు వస్తాయంటాడు? వేటాడటము మరియు దుంపలు సేకరించడం అనే విషయం మనం చెప్పవచ్చు. లేదా ఆధునిక భారతదేశ విధానంలో, వ్యవసాయ విధానంలో ఏ రకమైనటువంటి వ్యవసాయ విధానాలు వచ్చాయంటాడు? అప్పుడు చేపల పెంపకం అనాలి, డైరీ ఫార్మ్స్ అనాలి, అదేవిధంగా కోల్డ్ ఫార్మ్స్ అనాలి, అదేవిధంగా మనకు ఉన్నటువంటి మొక్కల పెంపకం అనాలి, అంటే ఉద్యానవనాలు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, సరే, ఓకే, బాగుంది. భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని ఇక్కడ మనకు 2 రకాలుగా చెప్పాడు. అంటే జీవనాధార వ్యవసాయాన్ని భారతదేశంలో 2 పదాలు చేస్తున్నారు. ఒకటి సాధారణ జీవనాధార వ్యవసాయం అని, రెండోది సాంద్ర జీవన వ్యవసాయం అనే విషయం 2 మాటలు చెప్పడం జరిగింది. రైట్, సరే, బాగుంది. గిరిజనులు చేసేటువంటి వ్యవసాయాన్ని సాధారణ జీవనాధార వ్యవసాయం అనే విషయం మనం చెప్తాం. దీన్ని మనం పోడు వ్యవసాయం అని కూడా అంటాం. మరియు దీన్ని విస్థాపన వ్యవసాయం అని కూడా పిలుస్తాం. పోడు వ్యవసాయం అన్నా, విస్థాపన వ్యవసాయం అన్నా, సాధారణ జీవనాధార వ్యవసాయం అంటారు. మన జీవనానికి చేసుకునే వ్యవసాయాన్ని మనం జీవనాధార వ్యవసాయం అని కూడా మనము పిలుస్తాం. ఇప్పుడు మనం చూసినట్లయితే మన భారతదేశంలో రైట్, ఓకేనా? ఇక్కడ భారతదేశంలో పంటలు అనేది 3 కాలాల్లో పండుతాయి అంటాం. అదే ఖరీఫ్ కాలం అని, మరి అదేవిధంగా రబ్బీ సీజన్ అని, మూడోది జాయాది సీజన్ అని, మనం 3 రకాల సీజన్ చెప్తాం. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అంటాం. ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్ చూడండి, ఈ ఖరీఫ్ సీజన్ అంటాం కదా మనం. ఈ ఖరీఫ్ సీజన్ అనేటువంటిది మనకు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో ఖరీఫ్ సీజన్ అనేది జరుగుతుంది. ఈ ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా వేసే పంట ఏదైనా ఉన్నదంటే వరి పంట అనే విషయం మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ వరి అనే కాన్సెప్ట్ వచ్చే కదా మనకు. ఈ వరికి ఉష్ణోగ్రతలు అనేది 24% సో సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది దీనికి ఉండాలి. అధిక వర్షపాతం ఉండాలి, అధిక ఉష్ణోగ్రత కూడా ఉండాలి. మరి వరిని అధికంగా ప్రస్తుతం ర్యాంక్ ఎత్తుకుంటే 2025-26 సంవత్సరంలో సో వరిని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం అంటే మనం తెలంగాణ అంటాం. రెండో రాష్ట్రం ఏమనాలి మనం? వెస్ట్ బెంగాల్ అనే విషయం మనం చెప్తాం. మరి ఈ వరిని మన భారతదేశంలో అధిక మోతాదులో వినియోగిస్తున్నారు. మన ఆహారంలో ప్రతిరోజు వరి అన్నమే తీసుకున్నాం. అంటే
భారతదేశంలో ప్రధాన ఆహార పంట ఏదంటే వరి పంట అనే విషయం అని చెప్పాలి. మరి ఒకే బాగుంది. ఈ వరి అనేటువంటిది హరిత విప్లవం సందర్భంగా అధిక దిగుబడి వచ్చిన రెండవ పంట అంటే వరి పంట అనే విషయం అని చెప్తాం. మరి హరిత విప్లవం అన్న కదా, హరిత విప్లవ పితామహుడు అంటే నార్మన్ బోర్లాంగ్ అనాలి, లేదా భారతదేశ హరిత విప్లవ పితామహుడు అంటే ఎవరు అనాలి? ఎంఎస్ స్వామినాథన్ గారు అనాలి. ఎంఎస్ స్వామినాథన్ గారికి ఇటీవల కాలంలో భారతరత్న అవార్డు కూడా రావడం అనేది జరిగింది. అతను మరణాంతరం. ఇది కూడా కరెంట్ అఫైర్స్ ఓరియంట్లో మనం చదవాలి దాన్ని. ఇప్పుడు హరిత విప్లవం అని పేరు పెట్టిన వాడు ఎవరంటాడు? విలియం గాండ్ అనే విషయం అని చెప్పాలి. ఇప్పుడు మనకు చూసినట్లయితే ఆహారంలో ప్రధానంగా తీసుకున్న పంట అంటే వరి పంట అన్నాం. ఇప్పుడు ఈ వరిని అధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం అంటాడు. అప్పుడు ఏమనాలి? చైనా అని చెప్పాలి. అధికంగా ఉత్పత్తి చేస్తున్న రెండో దేశం అంటే ఏమనాలి మనము? భారతదేశం అనే విషయం మనం చెప్పాలి. మరి అదేవిధంగా హరిత విప్లవం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వరికి ప్రాధాన్యత ఇచ్చినారు అని అంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి. అందుకే దీన్ని ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. పశ్చిమ గోదావరి. ఓకే రైట్. కనుక ఇలాంటి అంశాలు వరికి సంబంధించిన ఎంత డేటా ఉంటే అంత డేటా మనం నేర్చుకున్నామంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో 360 డిగ్రీలు దిగితే 360 డిగ్రీలో కూడా మన సబ్జెక్ట్ మనము పుణుకుపుచ్చుకోవచ్చు. గణిత స్టడీస్ని నమ్మండి, గణిత స్టడీస్ని 100% నమ్మండి. 100% మీరు డిఎస్సీలు విజేతలు అవ్వండి. అంతే, ఇంకేం అవసరం లేదు ఇక్కడ. రైట్, ఓకే రైట్. ఇప్పుడు సీజన్ అని చెప్పాను నేను. ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్లోనే అధిక మోతాదులో వర్షపాతం సంభవిస్తుంది. అధిక వర్షపాతం అంటే ఏంది? దాని అర్థం ఇక్కడ చూడు, క్వశ్చన్ చూడు, అనలిటికల్గా ఉన్నది క్వశ్చన్. నైరుతి ఋతుపవనాలు సంభవించేటువంటి కాలం కూడా మనం ఖరీఫ్ సీజన్ అని చెప్పేసి మనం చెప్తాం. నైరుతి ఋతుపవనాలు అంటే మనకు కేరళ నుంచి ప్రారంభమవుతాయి నైరుతి ఋతుపవనాలు. ఓకేనా? భారతదేశం మొత్తం మీద ఇస్తారు. భారతదేశానికి అధిక మొత్తంలో వర్షాలు ఇచ్చేటువంటి ఋతుపవనాలు అంటే నైరుతి ఋతుపవనాలు అని చెప్పేసి అంటాం. అది ఏ సీజన్లో వస్తుంది మనకు? రైట్, ఓకేనా? ఖరీఫ్ సీజన్లోనే వస్తుందనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, కాబట్టి ఇక్కడ ఇలాంటి ప్రశ్నలన్నీ మనకు జోడించుకున్నామనంటే స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎస్జిటి కావచ్చు, 100% మనం బిట్ పెట్టి ఇచ్చేసి. ఓకే రైట్. ఇప్పుడు మనకు ఈ సీజన్ అయిపోయింది. ఈ సీజన్లో కూడా చాలా పంటలు వేస్తారు. రైట్, ఓకేనా? జొన్నలు కూడా వేస్తారు. ఏది ఖరీఫ్ సీజన్. జొన్నను అధికంగా వేసేటువంటి రాష్ట్రం అంటే మహారాష్ట్ర. అధిక మోతాదు ఉత్పత్తి చేస్తారు. ఎక్కడ? రైట్, ఓకేనా? మహారాష్ట్ర అనేటువంటి ప్రాంతంలో ఓకేనా అధిక మోతాదులో జొన్నలను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుందనే విషయాన్ని మనము చెప్పవచ్చు. రైట్, ఓకేనా? అంటే అధిక మోతాదులో జొన్నలను ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రం వచ్చేసింది మనకు. మన రాష్ట్ర వైజ్లో ఎత్తుకునేస్తే ఓకేనా రైట్, అధిక మోతాదులు జొన్నలు అనగానే కర్నూలులో మనకు జొన్నలు అధిక మోతాదులు వేస్తారనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. సరే, ఓకే, బాగుంది. ఇప్పుడు జొన్నలు అన్నా కదా మనం. జొన్నల ఉత్పత్తిలో ప్రపంచంలో మన భారతదేశం ఎన్నో స్థానం అంటాడు. అప్పుడు మనం ఎన్నో స్థానము? మనము 3వ స్థానంలో ఉన్నామనే విషయాన్ని మనం అక్కడ మనం చెప్పుకోవచ్చు. సరే రైట్. రెండవది ఏది? రబ్బీ సీజన్. రబ్బీ సీజన్ అనగానే మనకు అక్టోబర్ నుంచి రైట్, ఓకేనా? అక్టోబర్ నుంచి రైట్ చూడండి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు మనకి ఏ సీజన్ ఉంటుంది? రబ్బీ సీజనే ఉంటుంది. రైట్, ఓకేనా? ఇప్పుడు ఈ రబ్బీ కాలం సీజన్లో డిసెంబర్ అది వస్తుంది కదా, డిసెంబర్లో శీతాకాలం ప్రారంభమవుతుంది, మంచు కాలం ప్రారంభం. ఆ సమయంలో ఏ పంట వేస్తారు? గోధుమ పంట వేయటం అనేది జరుగుతుందన్నమాట. రైట్, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే రబ్బీ సీజన్. ఇప్పుడు రబ్బీ సీజన్ అంటే మనకు అక్టోబర్ నుంచి మనకు మార్చి వరకు ఉంటుంది. ఓకేనా? మళ్ళీ మార్చి అంటే మీరు ఎండాకాలం అనబాకండి, అంటే కోతలు ఆ టైంలో కోయటం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు కూడా రైట్. ఇప్పుడు ఈ రబ్బీ సీజన్లో మనకు గోధుమ పంటను విరివిగా వేయటం అనేది జరుగుతూ ఉంటుంది మన భారతదేశంలో. ఓకేనా రైట్. రైట్, ఓకేనా? అందులో కూడా మనకు ఉత్తరప్రదేశ్లో విస్తారంగా వేయటం అనేది జరుగుతుంది, మధ్యప్రదేశ్లో కూడా విస్తారంగా వేయడం జరుగుతుంది, అదేవిధంగా మనకు పంజాబ్ రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వేయటం అనేది జరుగుతున్న విషయాన్ని మనం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. రైట్, ఓకేనా? ఇప్పుడు ఈ గోధుమ అని అనగానే మనకు రైట్, ఓకేనా? ఇప్పుడు మీరు చూసినట్లయితే గోధుమ హరిత విప్లవం సందర్భంగా అధిక దిగుబడి వచ్చినటువంటి మొదటి పంట ఏదనంటే గోధుమ పంట అని చెప్పాలి. మరి హరిత విప్లవం సందర్భంగా అధిక దిగుబడి వచ్చిన కూరగాయల పంట అంటే బంగాళాదుంప అనే విషయాన్ని మనం అక్కడ మనం చెప్పుకుంటాము, అది మనం పక్కన పెడదాం. ఇప్పుడు ఈ గోధుమ పంటకు తలసరి ఓకేనా ఉష్ణోగ్రతల 15 డిగ్రీల్లో మనకు ఉష్ణోగ్రత అనేది మనకు ఉండాలి. అందుకే కదా డిసెంబర్లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతాయి. అందుకనే ఆ సమయంలో అందుకే గోధుమ పంటను శీతాకాల పంట అని కూడా అంటారు. ఓకేనా రైట్, బాగుంది. ఇప్పుడు మనం చూస్తే
హరిత విప్లవం గురించి మొత్తం మనం చెప్పుకున్నాం ఆల్రెడీ వరి దగ్గరే. ఇక్కడ మనకు హరిత విప్లవం సందర్భంగా అధిక దిగుబడి ఇచ్చినటువంటి పంట అంటే గోధుమ పంట అండి. హరిత విప్లవం సందర్భంగా అధిక దిగుబడి ఇచ్చిన రెండో పంట అంటే వరి అని చెప్పండి. హరిత విప్లవం సందర్భంగా అధిక దిగుబడి ఇచ్చిన కూరగాయల పంట అంటే అప్పుడు బంగాళాదుంప అండి. ఓకే రైట్. సరే ఏదేమైనా కానీ ఇక్కడ గోధుమ. ఇప్పుడు గోధుమలను అధికంగా ఉత్పత్తి చేసేటువంటి దేశం అంటే అప్పుడు మనం ఏమనాలి? చైనా దేశం అని చెప్పాలి. రైట్ ఓకేనా. ఆ చైనా దేశంలోనే చక్కెర పుట్టినీళ్ళు అంటారు, షుగర్ పుట్టినీళ్ళు అంటారు. కానీ షుగర్ని అధికంగా ఉత్పత్తి చేసే దేశం అంటే బ్రెజిల్ అంటాం మనం. ఓకేనా. సో కాబట్టి ఆ బ్రెజిల్లోనే కాఫీకి బండాగారం అని చెప్పేసి కూడా మనం బ్రెజిల్ అంటాం. ఓకేనా. కానీ కాఫీని మనం తెచ్చుకుందేమో సో యమోన్ దేశం నుంచి మొక్క తెచ్చుకుంటాం. ఆ మొక్కను తీసుకొచ్చి మనం ఈ బాబు బుడాన్ కొండల్లో, అంటే బాబు బుడాన్ కొండలు అంటే మనకు ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బాబు బుడాన్ కొండల్లో మనం కాఫీ తోటలు విస్తారం చేయడం అనేది జరిగిన విషయాన్ని మనం చెప్పవచ్చు. కాఫీ ఉత్పత్తిలో మనము ఎన్నో స్థానంలో ఉన్నాము? 4వ స్థానంలో ఉన్న విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. ఒక టైం బాగా లేకుంటే కాఫీ ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 4వ స్థానం. కాకుండా ఇవేవి అడగలేదు, కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ ఎలా అడిగేదానికి అవకాశం ఉంటుందనంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో కాఫీ అనేది బాగా ప్రసిద్ధి చెందంటాడు, అప్పుడు అరకు కాఫీ అనే విషయం చెప్పాలి. ఈ అరకు అనేటువంటి ప్రాంతము ఎక్కడ ఉన్నది అని అంటే మనకు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నది ప్రస్తుతం అయితే. ఓకేనా. లేదు అల్లూరు సీతారామరాజు జిల్లా లేదు, పాత జిల్లాల ప్రకారం అంటే అప్పుడు విశాఖపట్నం అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటివి ఏ ఒక్క పాయింట్ అంటే ఒక పాయింట్ మనం వదిలిపెట్టకూడదు, వదిలిపెట్టేదానికి అవకాశం కూడా ఇవ్వకూడదు. ఇక్కడ మనకు అదే సీజన్లో పత్తి పంట కూడా వేస్తారు. పత్తి అంటాం అంటే దాన్ని పత్తి అంటే ఏ బంగారం? అది తెల్ల బంగారం అంటారు. ఇప్పుడు పత్తికి అనుకూలమైన నేల ఏది? బ్లాక్ కాటన్ సాయిల్ అంటే ఏంది? నల్ల రేగడి నేల. ఈ పత్తిని అధికంగా ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రం అంటే ఏమన్నారు మనము? ఓకే రైట్. సో మహారాష్ట్ర అంటే ఆ మహారాష్ట్రలో కూడా రైట్ ఓకే ఆ పత్తిని ఉత్పత్తి చేస్తాం. ఆ సిటీ పక్కనే ఉంది ముంబై సిటీ. అక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలు ఉంటాయి, వస్త్ర పరిశ్రమ అని చెప్పేసి అంటారు. 1854 సంవత్సరంలో 1854 సంవత్సరంలోనే వస్త్ర పరిశ్రమను ముంబైలో, ఆధునిక వస్త్ర పరిశ్రమ ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పరిశ్రమలు ఉన్నాయి, ఇక్కడ పత్తి పంట పరిశ్రమలు. ఈ పత్తిని తీసుకుని మిషన్లో వేసి సో వస్త్రాన్ని అంటే నూలు వస్త్రాన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది అనమాట. వస్త్ర పరిశ్రమ అనేది మన భారతదేశంలో పురాతనమైన పరిశ్రమ అనే విషయం కూడా చెప్పవచ్చు. ఓకేనా. అతి పురాతనమైన పరిశ్రమలు అంటే మన భారతదేశంలో వస్త్ర పరిశ్రమ మరియు అదేవిధంగా ఇనుము ఉక్కు కర్మాగారాలు అనే విషయం మనం చెప్పవచ్చు. 1907లో జంషెడ్పూర్ టాటా ఓకేనా. సో జంషెడ్పూర్ టాటా ఆయన సో ఆయన ఏం చేశాడు? సో టిస్కో అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో రైట్ ఓకేనా. అట్లా ఏ ఒక్క పాయింట్ అంటే ఒక పాయింట్ వదలకూడదు. ఏదైనా కానీ మనం సబ్జెక్ట్లోనే ఉండాలి. సబ్జెక్ట్ మనం 360 డిగ్రీలో తిప్పాలి ఇప్పుడు కూడా. ఓకే రైట్. సో వస్త్ర పరిశ్రమ అంటే ఇప్పుడు మనకు ఆ వస్త్ర పరిశ్రమ అంటే పట్టు అనేది పత్తి కూడా అధిక మొదలు పడేస్తారు. కాబట్టి ఇక్కడ మనకు నల్లరేగడి నేలలు అన్నారు. నల్లరేగడి నేల అంటే తను దున్నుకునే నేలని కూడా అని అంటారు. మెత్తటి ఇనుప ఖనిజం కలిగినటువంటి నేల అంటే నల్లరేగడి నేలలు అని అంటాం. సరే ఓకే బాగున్నది. ఇప్పుడు ఇక్కడ మనకు జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్క అంశాన్ని కులంకోసం చూసుకోవాలి. అందుకే కదా రబ్బీ సీజన్ అంటేనే మనం ఏమంటాం మనం ఇంకా సో శీతాకాలం అని కూడా అంటాం. నెక్స్ట్ మనకు జాయాల్ సీజన్ అంటే ఏంటి? ఇంకా ఏప్రిల్ మే జూన్, ఏప్రిల్ మే నెల సో జాయాల్ సీజన్ అంటారు. దీన్ని జాయాల్ సీజన్ అనగానే ఇది ఎండాకాలం అని అంటారు. ఎండాకాలం సీజన్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఏప్రిల్ మే నెల ఈ 2 నెలలు మనం ఎండాకాలం అంటాం. ఎండలో అదిరిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ మే నెలలో ఉన్నాం మనం. ఈరోజు మే నెలలో ఉన్నాం. రెడీ ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడు ఈ సీజన్లో కరుబుచ్చకాయలు, పుచ్చకాయలు, దోసకాయలు, కూరగాయలు అధిక మొదలు పడతాయి. అందుకే చూడు ఈ సీజన్ సమ్మర్ సీజన్ రాగానే మార్కెట్లోకి పుచ్చకాయలు వస్తాయి, కరుబుచ్చకాయలు వస్తాయి, దోసకాయలు వస్తాయి. అదేవిధంగా కూరగాయలు విరిగిపోతాయి. అంటే ఈ సీజన్లో మీరు చూస్తే కూరగాయల రేటు కూడా చాలా తక్కువగా ఉంటాయి. క్యారెట్ అని, బీట్రూట్ అని ఇవన్నీ కూడా రేట్లు చాలా తక్కువగా ఉంటాయి, రీజనబుల్గా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సరే ఏదేమైనా కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కీలకమైన అంశాల్లో జాయాల్ సీజన్ అంటాడు. ఎన్ని సీజన్ అంటే 3 సీజన్. మన ఇటీవల కాలంలో కానిస్టేబుల్ అడిగినటువంటి చిన్న ప్రశ్న అది. అట్లా ఉంటాయి మీ స్థాయి తగ్గ ప్రశ్నలు ఇవి కూడా. ఓకే రైట్. ఇక్కడ మీరు చూడండి నెక్స్ట్ మనకి ఏమన్నాడు? ఇక్కడ కీలకంగా మనకు ఖరీఫ్ సాగులో ప్రధాన పంట వరి అన్నాడు. ఖరీఫ్ సాగులో మరి రబ్బీలో ప్రధాన పంట గోధుమ, జాయాదులో పుచ్చకాయలు, కొరపుచ్చకాయలు, దోసకాయలు.
వరి, గోధుమ, మొక్కజొన్న ఏ ధాన్యాలు ఇవి? తృణధాన్యాలు. కాయధాన్యాలు అని కూడా అంటారు. తృణధాన్యాలన్నా కాయధాన్యాలు. చిరుధాన్యాలు ఏవి? మళ్ళీ చిరుధాన్యాలు అని అంటే రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, వీటిని చిరుధాన్యాలు. ఈ చిరుధాన్యాల్లో ఏవి ఎక్కువగా ఉంటాయి? ఐరన్ ఎక్కువగానే ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, సూక్ష్మ పదార్థాలు అధిక మోతాదులో ఉంటాయి వాటిలో. అందుకే ఆ కోవిడ్ సమయంలో రాగి మాల్ట్ని ఎక్కువ తాగమన్నారు. అంటే రాగి జావ అంటాం కదా, రాగి జావ ఎక్కువ తాగండి అయినా మీకు కాల్షియం కావచ్చు, ఇవి సూక్ష్మ పోషకాలన్నీ కూడా పుష్కలంగా ఉంటాయనే విషయాన్ని డాక్టర్లు సజెషన్ చేయడం అనేది కూడా జరిగింది. ఆ ప్రశ్నని తీసుకుని కానీ కొట్టాడనంటే అవుట్. ఈ క్రింది వనలో చిరుధాన్యాల్లో కాని ధాన్యం ఏదని అంటాడు, ఈ క్రింది వనలో తృణధాన్యాల్లో లేనిదేదని అంటాడు. ఓకేనా సార్? అంటే ఆధునిక భారతదేశంలో ఏ రకమైనటువంటి వ్యవసాయాలు ఉన్నాయంటాడు. అప్పుడు ఏమన్నారు మనము? డైరీ ఫామ్ ఉంది, కోళ్ళ ఫామ్ ఉంది, అదేవిధంగా ఫిషరీస్ ఉంది, ఓకే, ఉద్యానవనాలు ఉన్నాయి. ఈరోజు మీకు ఉద్యానవనాలు అంటే కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా ఎక్కువ అయినాయి కదా, అయినాయి. సరే, ఓకే, బాగున్నది. మీరు చూసినట్లయితే చూడండి, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మన భారతదేశంలో ముఖ్యమైన ఆహార పంట ఏంటంటే వరి అనే విషయం కూడా ఇక్కడ చెప్పడం అనేది జరిగిందనమాట. సరే, ఇప్పుడు మనకు చూసినట్లయితే ఇక్కడ పరిశ్రమలు అనేటువంటివి కూడా మనకు పరిమాణాన్ని బట్టి, అంటే ఇది చిన్న సైజా, పెద్ద మీడియమా, అది బిగ్ సైజా, ఇది పరిమాణాన్ని అనుసరించి కూడా మన పరిశ్రమలు మనము 3 రకాలుగా విభజించవచ్చు. అదేవిధంగా యాజమాన్యం అనుసరించి కూడా మనము పరిశ్రమలు విభజించవచ్చు. అది ప్రైవేట్ యాజమాన్యమా, లేదా పబ్లిక్ యాజమాన్యమా, లేదా పబ్లిక్ ప్రైవేట్ ఇద్దరు కలుసుకున్నట్టు మిశ్రమ యాజమాన్యమా, లేదా సహకార యాజమాన్యమా అనే విషయం మనం చెప్పుకోవచ్చు. యాజమాన్యాల రకాలకు సంబంధించి సరికానిది ఏదని అంటాడు. ప్రైవేట్ వాళ్ళు ఉంటాడు, గవర్నమెంట్ కంపెనీ ఉంటుంది, ప్రైవేటు పబ్లిక్ ఇద్దరు కలుసుకొని చేసే ఉంటారు, లేదా సహకారం, అందరూ యొక్క సహకారంతో కూడా ఒక సమస్య నిలబడి దాన్నే చక్కెర సహకార సమస్యలు అంటాం. భారతదేశంలో ఎక్కువ అతిపెద్ద సహకార సమస్య ఏదంటే చక్కెర సంస్థ అని అనాలి. ఈ చక్కెర సహకార సంస్థలు ఎక్కడ ఉన్నాయంటే ఎక్కువ ఉత్తరప్రదేశ్లో అనాలి. ఉత్తరప్రదేశ్లో ఎందుకన్నావు? చెరుకును అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ విషయం చెప్పాలి. అదేవిధంగా చెరుకును అధికంగా ఉత్పత్తి చేసేటువంటి మరొక రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర అనాలి. అదేవిధంగా చెరుకును అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం అంటే ఏమనాలి మనము? కర్ణాటక అంటాం. కాబట్టి ఇక్కడ చెరుకు అనే పదంగాను మనకు వచ్చినట్లయితే ఓకేనా, చెరుకు అనే పదంగాను మనకు వచ్చినట్లయితే ఓకే, ఇలాంటి అంశాలకు వెళ్ళిపోవాలి. సబ్జెక్ట్ను మనము దూచుకుని వెళ్ళిపోవాలి. సో చూడండి, ఇక్కడ సహకార రంగాలు అన్నాడు. సహకార రంగాల్లో అతి పెద్ద సహకార రంగం ఏది? చక్కెర సహకార రంగం. చక్కెరను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఎందుకు నువ్వు ఉత్తరప్రదేశ్ అన్నావు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గంగా నది విస్తారంగా ప్రవహిస్తున్నది. గంగా నది అనగానే ఒండ్రు నేలను తీసుకొస్తుంది. ఒండ్రు నేల అనగానే అన్ని పంటలకు అనుకూలమైన నేల అంటాం, అలోవెల్ సాయిల్స్. ఇప్పుడు ఈ పంటలు విస్తారంగా వేస్తాం, అందుకే చక్కెర పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, రైట్. సరే, ఏదేమైనా కానీ చక్కెరను అధికంగా ఉత్పత్తి చేస్తా అంటాడు. దీనికి జాగ్రఫీ లింక్ వేసి ఎలా ఉంటుంది? ఉమక్క. సో చక్కెర ఒక గ్లాస్ యొక్క అనాల. ఉమక్క అంటే ఎవరు? ఉ అంటే అది కాదు, మళ్ళీ ఉ అంటావా మా? అది కాదు. ఉ అంటే ఇది ఉత్తరప్రదేశ్, మా అంటే మహారాష్ట్ర, కా అంటే కర్ణాటక. ఈ బిట్టు వచ్చారు మన చేతిలోకి. అటు జాగ్రఫీలోకి వెళ్ళినా, ఇటు ఎకానమీలోకి వచ్చినా రెండింటికి అనుబంధంగా మనం బిట్లు కానీ సాధించినట్లే 100% బిట్లు చేసాయి. నా సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే 360 డిగ్రీలో ఉంటుంది సబ్జెక్ట్, కాబట్టి మీరు జాగ్రత్తగా చదవండి. రైట్. ఇప్పుడు మనకు ఇక్కడ ఏమన్నాడు? చక్కెర. అసలు చక్కెర పుట్టినిల్లు ఏది? చైనా. చక్కెర పుట్టినిల్లు, షుగర్ కేన్ పుట్టినిల్లు, చక్కెర పుట్టినిల్లు చైనా. చక్కెర పుట్టినిల్లు ఎక్కడ? చైనా. అంతే, అయిపోయింది. ఓకే, అంతే. మళ్ళీ బ్రెజిల్ దగ్గర పోతుంది. బ్రెజిల్లో అధికంగా ఉత్పత్తి చేస్తుంది అది. రెండోది చక్కెర ఉత్పత్తి చేసేది ఎవరు? ఇండియా. రైట్, ఓకేనా. సో కాబట్టి కనుక ఇక్కడ మనకు కీలకమైన అంశాలు ఇంకా ఇక్కడ యాజమాన్యం అనుసరించి, పరిమాణాన్ని అనుసరించి. సో పరిమాణం అంటే సైజ్, యాజమాన్యం. సో ఇక్కడ ప్రధాన పరిశ్రమలు పంపినాడు. ప్రధాన పరిశ్రమలు అంటే నేను ఇంతకుముందు చెప్పిన వస్త్ర పరిశ్రమ, ఇనుము పరిశ్రమ, అది ప్రధానమైన పరిశ్రమ. అసలు ఇనుముకు గర్మ పరిశ్రమ ఇతర పరిశ్రమలకు ఇనుముక్క లాంటిది. సపోజ్ బస్సులు తయారు చేయాలంటే ఏం కావాలి మనకు? ఐరన్ కావాలి, ఇనుము కావాలి, కాబట్టి దానికి ఇనుముక్క లాంటిది అట్లన్నమాట. రైట్, ఓకే. కనుక ఇలాంటి అంశాలన్నీ కూడా మనము ఏ ఒక్క పాయింట్ అంటే ఒక పాయింట్ మనము వదలకూడదు. ఉక్కును ఆధునిక పరిశ్రమలు కొట్టి వెన్నుముక అంటాం. రైట్, ఓకేనా. ఇక్కడ మీరు చూస్తే నూలు వస్త్ర పరిశ్రమ అన్నాడు.
నూలు వస్త్ర పరిశ్రమ పురాతనమైనది నేను మొదట్లో అని చెప్పాను. ఈ పరిశ్రమ అనేటువంటిది 1854 సంవత్సరంలో ముంబైలో ఏర్పాటు చేశారు. అందుకే ముంబై నగరాన్ని పట్టు వస్త్రాలను అధికంగా ఉత్పత్తి చేయడంలో మొదటి స్థానంలో కలిగిన నగరము అని అంటే ముంబై విషయం అని చెప్తా ఉంటాం, అది తెలిసిందే. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి బిట్స్ ఒకసారి చూద్దాం. మనకు కావాల్సిన బిట్సే కాబట్టి బిట్స్ చూద్దాం, ఎందుకంటే సమయం లేదు కాబట్టి నేను చెప్తున్నాను నేను. రైట్, ఫస్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో స్థల మార్పిడి వ్యవసాయంగా పేరుగావించింది అన్నాడు. ఏది పేరుగావించింది? విస్థాపన వ్యవసాయం. విస్థాపన వ్యవసాయం అంటే ఇక్కడ 1 ఎకరా భూమి ఉంది. ఈ ఎకరా భూమిలో నేనేం చేస్తాను అని అంటే, సో జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో ఇదంతా కూడా చెట్లన్నీ నరికేస్తాను. మార్చి నెలలో ఇవన్నీ ఎండిపోతాయి. ఏప్రిల్ నెలలో అగ్గుపుల్ల గీసి పెట్టేస్తాను. ఏప్రిల్ నెలలో, మే నెలలో అగ్గుపుల్ల గీసి మొత్తము స్మాష్ అయిపోతుంది, ఇదంతా బూడిదైపోతుంది. ఇప్పుడు జూన్ నెలలో అంటే జూన్ మొదటి వారంలో వర్షాలు పడతాయి, అంటే నైరుతి ఋతుపవనాలు వేస్తాయి. నైరుతి ఋతుపవనాల వర్షం పడింది. ఇప్పుడు ఇదంతా నేను నీట్గా దున్నేసి విత్తనాలు చల్లేస్తాను. ఆ వర్షానికి పండిపోతుంది. తర్వాత ఒక 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక్కడ భూమి తన సారాన్ని కోల్పోతుంది. వెంటనే ఇక్కడి నుంచి వదిలేసి నేను మళ్ళీ ఏం చేస్తానంటే, ఇక్కడి నుంచి వదిలేసి నేను మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. రైట్, కాబట్టి దీన్ని ఏమంటాం మనము? స్థల మార్పిడి వ్యవసాయం అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ రెండో ప్రశ్నకి వెళ్ళిపోదాం. భారతదేశంలో అధికంగా సాగు చేయబడే పత్తి రకం. మన భారతదేశంలో అధికంగా సాగుబడే పత్తి రకం తెలుసా? పొట్టి గింజ. పొట్టి గింజ పత్తి అని చెప్పాలి. ఏ గింజ? పొట్టి గింజ పత్తి అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. రైట్, ఓకేనా? నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి మనం వెళ్ళిపోదాం. రైట్, సో మూడో ప్రశ్న అనగానే మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. ఎందుకనంటే, సో రైట్, ఓకేనా? అదంతే. ప్రశ్న చూడండి. ఒసాకా అని పిలువబడే ఒక ప్రముఖ వస్త్ర తయారీ కేంద్రం ఏ దేశంలో ఉంది? ఒసాకా అనగానే జపానే కదా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో చెరుకు పంటకు సంబంధించిన వాక్యం. చెరుకు పంటకు జన్మస్థలం ఏది? చెరుకు పంటకు జన్మస్థలం చైనా. చూడు, లాజిక్ గా చూడు, బిట్ ఆన్సర్ చేస్తా అక్కడ. నెక్స్ట్, ప్రపంచ కాఫీ భాండాగారం కాఫీ ప్రపంచానికి డాష్ పేరుగాంచిందంటే బ్రెజిల్. ఓకేనా? రైట్, నెక్స్ట్ మనకు సో ఆరో ప్రశ్న. కాఫీ పంట యొక్క జన్మస్థలం అన్నాడు. కాఫీ పంట యొక్క జన్మస్థలం ఏంటి? ఇథియోపియాలో కాఫా అంటాడు, అందుకే కాఫీ అన్నాడు. ఇథియోపియాలో కాఫా కాబట్టి దాన్ని కాఫీ అని చెప్పేసి మనం పిలవటం అనేది జరుగుతుంది. మరొక ప్రశ్నలోకి మనం వెళ్ళిపోదాము. భారతదేశంలో తేయాకు తోటల సాగుకు అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం అంటే ఏమన్నా మనం? డార్జిలింగ్ ప్రాంతం కదా. రైట్, సుర్మా లోయని డార్జిలింగ్ అంటే. డార్జిలింగ్ అంటే ఇది ఏ రాష్ట్రంలో ఉన్నదని మనకు అది వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. మరొక ప్రశ్న, 8వ ప్రశ్న చూసుకోండి. 8వ ప్రశ్న జాగ్రత్తగా చూడండి. 8వ ప్రశ్న ఏమున్నది మనకి ఇక్కడ? ప్రస్తుతం ప్రపంచంలో రబ్బర్ను అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతున్న ప్రాంతం ఏది అని అన్నాడు. ఏది? ఆగ్నేయాసియా దేశాలే కదా. ఆగ్నేయాసియా దేశాలే, ఇండోనేషియా, ఇలాంటి దేశాలన్నీ కూడా రబ్బర్ అధిక ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ 9వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో పత్తి పంటకు సంబంధించి సరికానిది అని అన్నాడు. పత్తి పంట అంటే దీన్ని తెల్ల బంగారం అంటారు. రైట్, సరైన ఆన్సర్. దీన్ని నల్లరేగడిలో పండిస్తారు. ఎస్, అవునే. దీనికి 210 రోజుల పైనే మంచు ఉండకూడదు. ఎస్, అంటే ఇక్కడ మంచు పడని రోజుల పాటు కనీసం అన్నాడు కంటే ఎక్కువే. రైట్, ఓకేనా? సో ఎక్కువ. రైటే. కాబట్టి ఇక్కడ మన భారతదేశం పత్తి ఉత్పత్తులు మొదటి స్థానంలో మంది లేదు. రైట్, ఓకేనా? దీనికి సరైన సమాధానము ఇదన్నమాట, సరికానిది. నెక్స్ట్ 10వ ప్రశ్న. ఈ వివిధ రకాల వ్యవసాయ లక్షణాలకు సంబంధించిన ఈ క్రింది జతలో సరికానిది అని అన్నాడు. ఏమన్నాడు? ఫస్ట్, ఆయన రేఖ ప్రాంతాల్లో అమల్లో ఉండే వ్యవసాయాన్ని విస్థాపన వ్యవసాయం అంటారు. ఎస్, మనం విస్థాపన వ్యవసాయం అంటాం. గృహ ఆహార అవసరాలకు ప్రధానంగా పండించే విధానం అంటే జీవనాధారం. మన ఇంటికి సరిపోయే సరుకులన్నీ కూడా జీవనాధారం పండించుకుంటే దాన్ని ఏమంటే జీవనాధారం అంటాం. ఎస్. తక్కువ భూములు ఆధునిక విధానంలో సాగు చేసి అధిక దిగుబడి సాధించే విధానాన్ని సాంద్ర వ్యవసాయం అంటాం. ఎస్, అవును. ఎక్కువ విస్తీర్ణంలో సాగు, ఎక్కువ పెట్టుబడి, సో మరియు యాంత్రీకరణ కానీ దిగుబడి తక్కువ వాణిజ్యం వ్యవసాయం అంటాడు. ఇది రాంగ్. ఓకేనా? సరికాని జత ఇది.
నెక్స్ట్ మనకు 11వ ప్రశ్న, ఖనిజాలు వెలికి తీత. ఖనిజాలు భూగర్భంలో ఉన్న ఖనిజాలు అంటే ఆ ఇనుప ఖనిజాన్ని, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, క్రోమియం కావచ్చు, జిప్సం కావచ్చు, రెండు ఓకేనా, అదేవిధంగా రకరకాలు కావచ్చు, ఓకేనా. అది ఖనిజాలు వెలుగు తీత. వస్తువుల ఉత్పత్తి, ఖనిజ వెలుగు తీసిన వాటిని వస్తువుల ఉత్పత్తి లేదా సేవలు అందించే ఆర్థిక కార్యకలాపాలను సూచించేది ఏది? పరిశ్రమే కదా, ఓకే రైట్. నెక్స్ట్ మనకు 12వ ప్రశ్న, వ్యవసాయాధారిత పరిశ్రమలలో ముడి పదార్థాలు ఈ క్రింది వానికి ఉపయోగిస్తారు. వ్యవసాయం సంబంధించిన అంటే మొక్కలు, ఔషధ మొక్కలు అంటాం మనం. ఫ్రూట్స్ అనొచ్చు, ఇందులో మొక్కలు అంటే ఇక్కడ ఫ్రూట్స్ అనొచ్చు, ఔషధ మొక్కలు అనొచ్చు, రకరకాలైన కూడా అనొచ్చు. జంతు ఉత్పత్తులు అన్నారు అంటే తోళ్ళు ఉత్పత్తులు, జంతు మాంసం కావచ్చు, కోళ్ళ మాంసం కావచ్చు, ఫిష్ కావచ్చు, ఇవి రకరకాలవన్నీ కూడా, ఇవన్నీ కూడా మనకు వ్యవసాయ ఆధారితమైనటువంటి విషయాన్ని మనం చెప్పవచ్చు. రైట్, మరొకటి. సో 12వ ప్రశ్న అయిపోయింది. 13వ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. 13వ ప్రశ్న ఒకసారి చూడండి. 13వ ప్రశ్న రైట్, దీనికి మీరే చెప్పాలి ఆన్సర్. ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం గల యాజమాన్యంలోనే నిర్వహించబడే పరిశ్రమ. ఇది వ్యక్తులు అన్నారు, ఇక్కడ ప్రభుత్వం అనలేదు. కాబట్టి ఏమన్నారు మనం ఇక్కడ? ప్రభుత్వ రంగం అంటే ప్రైవేట్ రంగమా? ప్రైవేటు రంగ పరిశ్రమలు అంటారు వాటిని, అంతే కదా, రైట్. అదేవిధంగా అక్కడ ప్రభుత్వం అనే పదం ఆడితే అప్పుడు పబ్లిక్ సెక్టర్ అన్నారు, లేదా కొంతమంది వ్యక్తులు అంటే అప్పుడు సహకారం అన్నారు, ఓకే రైట్. సో రైట్, కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు సమాచార సాంకేతిక పరిశ్రమ యొక్క ప్రధాన కేంద్రం భారతదేశంలో ఎక్కడ ఉన్నది? ఇక్కడ చూడు, ఐటీ సెక్టార్. ఐటీ రాజధాని ఏది? బెంగళూరు అంటాం. బెంగళూరు నుంచే కదా మనం అధిక మోతాదులో ఐటీ ఎగుమతులను అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాం. కాబట్టి ఈ ఐటీ ఉత్పత్తుల ద్వారా కదా భారత ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తుందన్న విషయం మనం చెప్పవచ్చు, రైట్. ఓకే, కనుక ఇక్కడ ఐటీ రాజధాని అని చెప్పేసి ఏదనంటే మనకి ఏమన్నారు మనము? ముంబై అనాలి, ఓకేనా. ఐటీలో పనిచేసే ఉద్యోగస్తులు ఏమంటాం మనం? వైట్ కాలర్ ఎంప్లాయీస్ అంటాం, లేదా స్కిల్ ఎంప్లాయీస్ అని కూడా అంటాము, ఓకే రైట్. కాబట్టి ఇక్కడ మనకు సమాచార ప్రసార విప్లవం అని కూడా అంటారు దీన్ని, రైట్. కనుక ఇలాంటి అంశాలు దీన్ని మనకు ఐటీ సెక్టార్ పితామహుడు అంటే రాజీవ్ గాంధీ అనే విషయం అని చెప్పుకోవచ్చు. ఐటీ సెక్టార్ విధానాన్ని అంతా కూడా వాళ్ళు అభివృద్ధి చేశారు అనే విషయం చెప్పవచ్చు, రైట్, ఓకేనా. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సమాచారం అంటే ఏది? వెస్ట్ బెంగాల్. అట్ట కాకుండా ఐటీ సెక్టార్ని ఏర్పాటు చేసిన సంస్థ అంటే అప్పుడు టీసీఎస్, టాటా కన్సల్టెంట్ సర్వీస్ అనాలి. ఆ టీసీఎస్ ఎక్కడ మనకు? ముంబైలో ఉంది, అది వేరే విషయం అది. లేదా ఐటీ సెక్టర్ పుట్టినటువంటి ప్రాంతం అంటే అప్పుడు ముంబై అనాలా. ఐటీ సెక్టర్ మన భారతదేశంలో ఎక్కడ పుట్టిందని అంటే ముంబై అనాలి, అది కూడా ఏ కంపెనీ అంటే టీసీఎస్ అనాలి. ఇప్పుడు ప్రస్తుతం అట్లా కాదు, ఏమనాలి? ఐటీ సెక్టర్ యొక్క రాజధాని అంటే అప్పుడు నువ్వు బెంగళూరు అనే విషయం మనం చెప్పాలి, ఓకేనా. క్లస్టర్స్ వేరు మళ్ళీ, ఓకే రైట్. సో ఐటీ సెక్టర్ బాగా ఉత్పత్తి చేసేది ఎవరంటే ముంబై, బెంగళూరు అనాలి. తర్వాత మనకు హైదరాబాద్ ఉన్న విషయం మనం చెప్పుకోవచ్చు, రైట్ బాబు. నెక్స్ట్ మనకు టిస్కాన్, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఉంది కదా, మన దేశంలో ఎప్పుడు స్థాపించారంటే 1907. దాన్ని జంషెడ్పూర్ టాటా అంటున్న విషయం మీకు చెప్పాను నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లోనే, ఓకే. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద వస్త్ర నగరంగా పేరుగాంచింది ఏది? వస్త్ర నగరం అనగానే మనం ఏమనాలా? ముంబై అనే విషయం అని చెప్పాలనే విషయం మీకు కింద ముందే చెప్పాను, రైట్. నెక్స్ట్ మనకు లాస్ట్ ప్రశ్న, మంచి ప్రశ్న. ఏమన్నాడు ఒకసారి చూడండి. భారతదేశంలో 2వ అతిపెద్ద వస్త్రాగారంగా పేరుగాంచిన, రైట్, ఒక పేరుగాంచిన మర్చెంట్స్ ఆఫ్ ఇండియాగా పిలువబడిన నగరం ఏదన్నాడు, రైట్, ఓకే. ఏది? అహ్మదాబాద్. కోయంబత్తూరునే ఉంటాడు, దక్షిణ భారతదేశం సంబంధించినటువంటి మర్చెంట్స్ ఆఫ్ ఇండియా అని అంటారు, ఓకేనా రైట్. సో ఇంకా కాన్పూర్ని ఏమంటారు మనము? మర్చెంట్స్ ఆఫ్ దిస్ నార్త్ ఇండియా అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ద కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఏం పిలుస్తాం మనము? ముంబై నగరాన్ని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట, ఓకే రైట్. సో కనుక ఇలాంటి అంశాలన్నీ కూడా చూడండి. నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు ఎన్ని బిట్లు మీకు దొల్లుతున్నాయో అది గమనించాలి మీరు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుందో డేటా చూడాలి, అది కూడా చూడాలి. ఎందుకంటే ఎగ్జామినర్ నీకు లైన్ టు లైన్ ఇస్తాడు, నేను కదటం లేదు. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మూలాలు చూసుకున్నప్పుడు నువ్వు చదివితే ఓహో ఈ బిట్కి ఇంత వెయిట్ ఉన్నదా, ఇంత స్టోరీ ఉందా అనే విషయం మీకు తెలుస్తుంది అనమాట, రైట్. విక్రమ్, ఇక్కడ వస్త్ర పరిశ్రమ చాలా ఇంపార్టెంట్, ఇనుముక్కు కర్మాగారం చాలా ఇంపార్టెంట్. ఎందుకు? 1854లో వస్త్ర పరిశ్రమ, 1907లో ఇనుముక్కు కర్మాగారం. అంటే ఫస్ట్ ర్యాంక్ ఏది? పురాతనమైన 2, అందులో ర్యాంక్ అడుగుతాడు. అప్పుడు వస్త్ర పరిశ్రమ పెట్టాలి, ఎందుకంటే 1854 కాబట్టి. ఇలా నేనేమంటాను, ఒక అర్ధ గంటలో ఒక బిట్ ఎత్తుకుని పోతే ఒక రోజులో
రైట్ ఒక మీ చేతిలో 8 గంటలు ఉంటే 8 గంటల్లో 1 గంటకి 1 బిట్ ఎత్తుకున్నా, ఓకే రైట్, మా ఓవరాల్గా రైట్ ఓకే, లేదా నా 1 గంటకి 2 గంటలకి 1 బిట్ ఎత్తుకున్నా కానీ 8 గంటలు చదివితే రోజుకి 4 బిట్లు, రోజుకి 4 బిట్లు అనుకుంటే మీరు కరెక్ట్గా రైట్ ఒక రోజుకి 4 బిట్లు అనుకుంటే సో 4 × 3 రైట్ ఓకేనా, హౌ మచ్ 4 × 3 = 12 రైట్ ఓకే, మనకు అన్ని మార్కులు